వీరభద్రుడు చాలా వరకు మీరు గమనించినట్లయితే ఒకప్పుడు మన తెలుగునాట ఉపాసనా దైవం. ఆయనని ఎంతో మంది సాధన చేసేవారు. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ఆ యొక్క సాధన చాలా వరకు కనుమరుగైపోయిందని చెప్పాలి. మన తెలుగునాట ఎక్కువగా వీరభద్రుని, నరసింహస్వామిని ఎంతో భక్తితో పూజించేవారు. వారికి వచ్చేటటువంటి సమస్త సమస్యలను తొలగించుకొని ఎంతో సంతోషంగా జీవించేవారు. ఎందుకంటే ఇద్దరు తీవ్ర దేవతలు. పైగా వీరభద్రుని మీరు గమనించినట్లయితే సమస్త దేవతలు ఆయనని చూస్తేనే భయపడతారు. రాక్షసులు దేవతలని తేడా లేకుండా ఆ రోజు దక్ష యజ్ఞ ధ్వంసమైనప్పుడు ఎవరు ఆ యొక్క యజ్ఞంలో పాల్గొన్నారో వారందరినీ చిత కొట్టేశాడు. అందుకే వీరభద్రుడు అంటే ప్రతి ఒక్కరికి భయమే. అలాంటి వీరభద్రుని ఆశ్రయించిన వారికి సమస్త భయాలు తొలగిపోతాయి. ఎవరు వీరభద్రుని ఆశ్రయిస్తారో వారికి గ్రహదోషాలు కానీ ఎటువంటి శత్రు సమస్యలైనా సరే చాలా తేలికగా నిర్మూలింపబడతాయి. ఆ యొక్క శక్తి దాన్ని ఆపడం కానీ దాన్ని నిగ్రహించడం కానీ ఎవరికి సాధ్యం కాదు. అంతటి శక్తివంతమైనటువంటి స్వరూపం వీరభద్ర స్వరూపం. దాన్ని మీరు గమనించవచ్చు. దాన్ని మళ్ళీ ఈశ్వరుడే నిగ్రహిస్తే తప్ప అది శాంతిని పొందలేదు. అంటే అది ఎటువంటి స్వరూపమో మనం ఒక్కసారి ఊహించుకుంటే తెలిసిపోతుంది. ఆ రూప వర్ణన కూడా అత్యద్భుతంగా ఉంటుంది.